హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ KG2PG. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త. మీరు చదువుకుంటూనే ప్రతి నెల 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్. ఇలా ఒక సంవత్సరం మాత్రమే కాకుండా రాబోయే 4 తరగతులకు అంటే 9, 10 ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు కానీ మొత్తం 4 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 12,000, ఇలా 4 సంవత్సరాలకి 48,000 స్కాలర్షిప్ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం ఇప్పుడు యాక్చువల్గా ఏంటి స్కాలర్షిప్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. NMMS స్కాలర్షిప్ 2026-27 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అంటారు దీన్ని. సో ఈ స్కాలర్షిప్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 8th క్లాస్ చదువుతూ ఉండాలి. స్టార్ట్ డేట్ వచ్చేసి 1 జూన్ 2026 నుంచి లాస్ట్ డేట్ 31 ఆగస్ట్ 2026 వరకు ఉంటుంది. సో ఇంకా 1 మంత్ టైం ఉన్నందున మీరు అప్లై చేసుకోవడానికి 1 మంత్ టైం ఉంది. సో NSP స్కాలర్షిప్ని ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీరు గూగుల్లో NSPని అలా టైప్ చేయండి. టైప్ చేస్తే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేస్తే మీకు పోర్టల్ అనే లాగిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ స్కాలర్షిప్కి అసలు ఎవరు ఎలిజిబుల్, ఏం కావాలి డాక్యుమెంట్స్, అలాగే దాంతో పాటుగా మనకు స్కాలర్షిప్ కోసం ఏ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనే అవసరం ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. NSP స్కాలర్షిప్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది 1 జూన్ స్టార్ట్ అయింది. ఎండింగ్ అనేది 31 ఆగస్ట్లో ఎండ్ అవుతుంది. ఈ స్కాలర్షిప్కి కావాల్సిన యొక్క డీటెయిల్స్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద క్లాస్ ఆఫ్ 7th విల్ బి కండక్టెడ్ ఆన్ 1 November 2026 ఫ్రమ్ ఆన్ సండే ఫ్రమ్ 9:30 AM to 12:30 PM. ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. నవంబర్ 1 ఉంటుంది. ఈ ఎగ్జామ్లో కూడా మనకి టూ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, MAT, SAT స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో ఈ రెండింటికి కలిపి 180 మార్క్స్ ఉంటుంది. MATకి 90 మార్క్స్, SATకి 90 మార్క్స్, టోటల్ 180 మార్క్స్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. సో ఈ ఎగ్జామ్ అనేది నవంబర్ 1 కండక్ట్ చేస్తారు. అసలు ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా స్కోర్డ్ ఇన్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ SC ST 50% మార్క్స్ ఆర్ ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఇన్ క్లాస్ 7th ఎగ్జామినేషన్ స్టడీ డ్యూరింగ్ ద ఇయర్ 2025-26. ఎవరైతే 7th క్లాస్ 2025 నుంచి 2026లో కంప్లీట్ చేస్తుంటారో జనరల్ అండ్ OBC వాళ్ళకు మాత్రం 55% మార్క్స్ ఉండాలి 7th క్లాస్లో. SC ST వాళ్ళకు 50% మార్క్స్ ఉండాలి. అలాగే వాళ్ళు ఏ ఎందులో స్టడీయింగ్ ZP లోకల్ బాడీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్, మోడల్ స్కూల్ విచ్ హ్యావ్ నో రెసిడెన్షియల్ స్కూల్స్ ఫెసిలిటీ కెన్ అప్లై. ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉండాలి, లేదా లోకల్ బాడీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదివిన వాళ్ళు కానీ, మోడల్ స్కూల్లో చదువుతూ వాళ్లకు డే స్కాలర్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఎవరైతే రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ కారు. డే స్కాలర్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇన్ మోడల్ స్కూల్ చదివేవాళ్ళు. సో అలాగే ఎవరు ఎలిజిబుల్ కాలేదనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ తెలంగాణ రెసిడెన్షియల్ హై స్కూల్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్స్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ హై స్కూల్స్, ఆశ్రమం స్కూల్స్, కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్ విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ. ఈ స్కూల్స్ అనేది అన్నిటికీ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ స్కూల్స్లలో చదువుతున్నారో వాళ్ళు ఈ NMS స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. సో అంతేకాకుండా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. బోత్ పేరెంట్స్ టుగెదర్ ఇట్ ఈస్ బిలో 3,50,000. అంటే పేరెంటల్ ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ 3,50,000 ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ OCBCలకు వచ్చేసి 100 రూపీస్ అండ్ OCBC వాళ్ళకి 100 రూపీస్, 50 రూపీస్ ఫర్ SC ST PW స్టూడెంట్స్కి ఉంటుంది.
సో ఈ విధంగా మనం తెలుసుకున్నాం. యాక్చువల్గా ఎవరికి 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి కావాలి, దానికోసం అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్, అలాగే 7th క్లాస్ మార్క్స్ మెమో అనేది కావాలి. సో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఎన్ఐసి పోర్టల్లో ఇలా ఓపెన్ చేయగానే వెయిట్ ఫర్ 2 minutes, ఇలా లాగిన్ చేయగానే మీకు ఇలా పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టాప్లో చూస్తే 4 digits ఉంటాయి. ఇలా ఇందులో స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్, ఆఫీసర్స్, పబ్లిక్ అండ్ ఫెలోషిప్స్ అని ఇలా మనకి ఈచ్ ఇండివిజువల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టాప్లో 4 lines ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఫర్ ద వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, అప్లై ఫర్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి ఉంటుంది. అప్లై ఫర్ స్టూడెంట్స్ కాబట్టి మీరు స్టూడెంట్స్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏముంటుంది అంటే 1 OTR అండ్ అప్లై ఫర్ స్కాలర్షిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఓటీఆర్ని ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ యూనిక్ 14 digit నంబర్ ఇష్యూడ్ బేస్డ్ ఆన్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అండ్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఎంటైర్ అకాడమిక్ కెరీర్ ఆఫ్ ద స్టూడెంట్. సో మనకు ఈ ఓటీఆర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లాగిన్ చేయండి. ఈ లాగిన్ చేసిన తర్వాత మీకు జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ డీటెయిల్స్ కానీ, మీ మొబైల్ నెంబర్, మీ పేరెంట్స్ యొక్క నేమ్స్, వారి యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 14 digits అనేది ఒక నంబర్ రిజిస్టర్ అవుతుంది, దాన్ని ఓటీఆర్ అంటారు. ఈ ఓటీఆర్ని తీసుకొని నెక్స్ట్ అప్లై ఫర్ ద స్కాలర్షిప్ అని ఉంటుంది కదా, ఇక్కడ లాగిన్ చేయండి. ఇలా లాగిన్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని ఒక జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్, రిజిస్టర్, నో యువర్ ఓటీఆర్, ఇలా అన్నీ ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ కానీ, లాగిన్ విత్ అపార్ అండ్ లాగిన్ విత్ ఓటీఆర్ అని ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లాగిన్ విత్ ఓటీఆర్ అని క్లిక్ చేయండి. సో ఇలా లాగిన్ విత్ ఓటీఆర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ 14 digit నెంబర్ అండ్ ఓటీఆర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కూడా మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంట్రీ చేసి మీ నెక్స్ట్ స్టెప్కి లాగిన్ విత్ అండ్ ఓటీఆర్, నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ కాండి. ఈ విధంగా నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిన తర్వాత మీ యొక్క జనరల్గా డాక్యుమెంట్స్ అడుగుతుంది, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్, అలాగే మీ యొక్క మార్క్స్ మేమో, మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఈ విధంగా మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అనేది ఎగ్జామ్ అనేది 1st Novemberకి ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ చేసి స్కోర్స్ ఆధారంగా స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్స్ డీటెయిల్స్ కూడా ఇదే వెబ్సైట్లో మీకు NSP scholarship.gov.in ఈ వెబ్సైట్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. వన్స్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, లేదా మీ మొబైల్కి జనరల్గా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ విధంగా NMMS స్కాలర్షిప్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మరిన్ని స్కాలర్షిప్ వివరాల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.